చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కాస్తంత శక్తి ఉంది, బలం ఉంది, పర్లేదు. దేవుని కొరకు ఒక 4 గంటలు పనిచేస్తాను, పని చేయగలిగిన కృప ఉంది, దేవుని కొరకు నా శరీరం వాడబడాలి అన్న ఆశ కలిగిన వారు సాయంత్రం 4 గంటల కల్లా జగన్నాథపురం కేంద్ర మందిరం దగ్గరికి రండి. మీరు 5ంటికి వస్తే సిల్వర్ జూబిలీ వేడుకల కొరకు ఇంచుమించు కొన్ని వేల పోస్టర్లు వేసాం. డమ్మీ సైజు, పెద్ద సైజు ఆ పోస్టర్లు, గోడ పోస్టర్లు అతికించే పని ఈరోజు ఉంది. అది ఒకరిద్దరితో అయ్యేది కాదు. సుమారు 5-6 మండలాలను కవర్ చేయాలి. దాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని బండి తీసుకొని, బండికి 2-3 అనుకొని, ఎందుకంటే ఒకరు మైదా రాయాలి, ఒకరు అంటించాలి. మైదా రాయి ఇచ్చేవాడు అంటికెత్తం కుదరదు. 2-3 కలిసి ఒక రూట్ తీసుకొని వెళ్ళి, ఆటోలు ఉంటే ఆటోల మీద, బళ్ళు ఉంటే బళ్ళు మీద, ఏది ఉన్న వాళ్ళు దాని మీద మైదా ఉడకబెట్టి ఉంచుతాము. జగన్నాథపురం దగ్గర 5 గంటలకల్లా, ఈరోజు 5 గంటలకల్లా మీరు జగన్నాథపురం రండి. ఈ మినిస్ట్రీ వలన మీరు ఆశీర్వదించబడ్డ వారైతే, ఆధ్యాత్మికంగా మీకు మేలు కలిగితే, మీలాగా అనేక వేల మంది దీవించబడాలి కనుక వారందరినీ మనం ఆహ్వానించడానికి ఈ పత్రికలు అంటిస్తున్నాం. దయచేసి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎంతమంది వస్తారో నాకు ప్రతి చిన్న విషయం కూడా గుర్తే ఉంటుంది. నా బుర్ర చాలా మంచిది. సహోదరీలు కాదండి, సహోదరీలు సాయంత్రం పూట కానీ ఏదో ఒక టైంలో మందిరంలోకి వచ్చి సిల్వర్ జూబిలీ వేడుకల కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు పెద్ద వయసు అయ్యి మీరు వెళ్ళలేకపోతే, మీ ఇంట్లో మీ పిల్లలు కుర్రోళ్ళు ఉన్నారేమో, కుర్రోళ్ళను పంపించండి. ఎందుకంటే దేవుని పని చేయడం వల్ల ఆశీర్వాదం వస్తుంది. రండి. బళ్ళు ఉన్న వాళ్ళు బళ్ళు, ఆటోలు పురమాయించుకుంటే ఆటోలు తీసుకొని రండి. మీ ఇంటి దగ్గర ఏమన్నా పెరుగు బకెట్లు, ఖాళీ బకెట్లు ఏమైనా ఉంటే తీసుకురండి వచ్చేటప్పుడు మైదా వేసుకోవటానికి. నెక్స్ట్ ఏదైనా రంగులేసిన బ్రష్ ఏదైనా ఉంటే, పాతదే పెద్ద బ్రష్ ఏమైనా ఉంటే తెచ్చుకోండి. దాన్ని కూడా మైదా రాయటే పనికొస్తుంది. కొన్ని వేల పోస్టర్లు అతికియాలి. ప్లీజ్ నా దర్శనం ఏకీభవించండి. దయచేసి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను.